ఏది ఉధృతం చేయడం మంచిది. ఓకే సార్, ఇప్పటివరకు సీఎంలకి ఆ సెక్యూరిటీలు ఈ సెక్యూరిటీలు అని చెప్పి బాగా ఎక్కువగా మనం వింటుంటాం పిఎంలకి సీఎంలకి. కానీ ఇప్పుడు మీరు అంటుంటారు కదా అప్పుడప్పుడు 6 అడుగుల బుల్లెట్, ఆ బుల్లెట్ కూడా వైప్లెస్ ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయింపట ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితం వెళ్ళారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి. యా, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దాకా సినిమాల్లోనే చూసారు ఆ గబ్బర్ సింగ్ని. యా, ఇంకేముంది, జనపవనం అని అనిపించాలి. మరి జనపవనం మొదలవుతుందని అనిపించాలి. ఇది ప్రజల కోసం ఈ పవనం ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తుంది అనే ఒక అభిప్రాయం తీసుకొని రావాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది. రెండవది మీరు అన్న సెక్యూరిటీ అంటారా, 3 కోణాల్లో ఆయనకు సెక్యూరిటీ కల్పించాల్సి వస్తుంది. ఒకటి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు హోదా ప్రోటోకాల్ అన్నీ కల్పిస్తున్నారు, అది. రెండవది, ఆయన మామూలుగానే వెరీ పాపులర్ స్టార్ కాబట్టి సొంతంగానే ఇప్పుడు మా ఫంక్షన్స్కు 2 సార్లు వచ్చారు. ఆయన సొంతంగానే బోల్డ్ సెక్యూరిటీ అవన్నీ ఉంటే పర్సనల్ సెక్యూరిటీ మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా అక్కడి వరకు అనుకోండి, మరి వేదిక మీదకి కాకపోయినా వాళ్ళు చాలా తంటలు పడేవాళ్ళు వాళ్ళు. కాబట్టి బహుశా ఆ విషయంలో ఇంకా చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్కి కొంచెం యూత్ ఇప్పుడు అప్పటి సంగతి కాదు కాబట్టి అదొకటి ఉంటుంది. మూడవది, రైవల్రీ చాలా తీవ్రంగా ఉంది కదా. ఎన్నికలకు ముందు ఫోకస్ అంతా కూడా అప్పుడున్న అధికార పార్టీకి పవన్ కళ్యాణ్కి, పవన్ వర్సెస్ జగన్ అన్నట్టుగా సాగినదే చాలా ఎక్కువ భాగం. మూడవది, ఉద్రిక్తతలు ఇవన్నీ రీత్యా అంటే ఆయన అభిమానుల నుంచి కూడా కాపాడాలి. అవును, ప్రత్యర్థుల నుంచి మాత్రమే కాదు, అభిమానులు కూడా మరీ పూర్తిగా ఎగబడే ఒక అదనపు సమస్య కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీ పెట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. సెక్యూరిటీ అనేది భద్రత కోసమే కానీ దూరం పెంచడానికి కాకూడదు. ఆ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన, సమతుల్యం చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. తప్పకుండా కీలకమైన తన పాత్ర ద్వారా ఆయన మరింత, అంటే సినిమాల్లో పాత్ర పండించడం ఒకటి, ఇప్పుడు రాజకీయాల్లో ప్రభుత్వంలో తన పాత్ర పండించటం అన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క విజయానికి అది చాలా కీలకమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నుంచి జనం కొత్తగా ఆశించేది ఏముండదు. కొంచెం ఇది పెంచుతారేమో, అదేమన్నా చేస్తారేమో, ఇది పరిష్కరిస్తారేమో, ఈయన ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ పాత్ర, పవన్ కళ్యాణ్ ముద్ర ఏంటి, ఎలా ఉంటుంది, అది ఒకటి. ఇంతకుముందు తెలీదు. రెండవది, కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి కూడా కాబట్టి ఎక్కువ ఆశలు కల్పించింది, హోప్ ఇచ్చింది కూడా పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన ఎలా వ్యవహరిస్తారు అన్నది చాలా కీలకమవుతుంది. సార్ ఇంతకుముందు న్యాయం చేస్తారని ఆశించాలి, కోరుకోవాలి. సార్ ఇంతకుముందు మినిస్టర్లకి వాళ్ళకి వై సెక్యూరిటీ అనే మాట ఎప్పుడు వినిపించలేదు. వర్మ, లెట్ మీ మేక్ క్లియర్, వై అయినా జెడ్ అయినా అది హోదాలతో సంబంధం అయి ఉండదు. అది ఓకే. వర్మ అనే ఆయన సమాజానికి కావాల్సిన మనిషి, ఆయనకు థ్రెట్ పర్సెప్షన్ చాలా ఎక్కువగా ఉందని భావిస్తే మీకైనా కల్పించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి జగన్కు లేని సెక్యూరిటీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు ఉంది కదా, Z+. అది ఆయనకున్న థ్రెట్ పర్సెప్షన్, ఆయన ముఖ్యమంత్రిగానో ఇంకో విధంగా ఉన్నప్పటివే. ఇప్పుడు అలాగే పార్లమెంట్, లోక్సభలో, మేము ఢిల్లీలో కూడా మొన్నటి వరకు ఇందిరాగాంధీ కుటుంబానికి హైయెస్ట్ సెక్యూరిటీ ఉండేది. అది ఇటువైపు కూడా ప్రభుత్వానికి కూడా లేనిది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మీద ఫోకస్, టార్గెట్, లేకపోతే పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. చీఫ్ మినిస్టర్ కంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఎక్కువ పెట్టవచ్చు, ఒకవేళ ఆ పరిస్థితి అలా ఉంది అని సంబంధిత అధికారులు మదింపు అసెస్ చేస్తే కనుక. కాబట్టి అలా చెప్తే నేను చెప్పిన 3-4 కోణాల్లో పవన్కి అది పెట్టాల్సిన ఒక అవసరం వస్తుంది. దానికి హోదాకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఎంత సంబంధం లేదు. ఓకే. సో ఇది సెంట్రలే అలాట్ చేస్తుందండి ఏది ఈ Y+ పర్సెప్షన్ అంటే ఇద్దరు చేస్తారు, వీళ్ళు వాళ్ళు చేస్తారు, సంప్రదించుకుంటారు. సెంట్రల్ దళాలు అవసరం అనుకుంటే వాళ్ళు వస్తారు, లేదంటే రాష్ట్రంలో నుంచి ఆ స్థాయి, ఆ నిపుణత కలిగిన వాళ్ళని కేటాయించవచ్చు. మిక్స్డ్గా జరుగుతుంది. ఓకే. బుల్లెట్ ప్రూఫ్ కార్స్ అవి కూడా స్టేట్ గవర్నమెంట్ కేటాయిస్తుందా? ఇవన్నీ వాళ్ళ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా ఇప్పుడు హోంశాఖ నిర్ణయించి జాతీయ స్థాయిలో చేసినప్పుడు వాళ్ళు కూడా కన్సల్ట్ చేస్తారు, చేయకుండా వీళ్ళే ఏమీ చేయరు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా భావించితే కూడా చేయొచ్చు. ఇప్పుడు జగన్కు కొన్ని తెప్పించారు అవన్నీ అనే విమర్శలు వస్తుంటాయి కదా, అవన్నీ కేంద్రం నుంచి చేశారని మనం ఏం చెప్పలేం. అలాగే ఇప్పుడు కేసీఆర్ కొన్ని కార్లు కొన్నారనే చివరి రోజుల్లో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖకు, ప్రోటోకాల్ విభాగానికి వాళ్ళకు కూడా అధికారాలు ఉంటాయి.
దాని తీవ్రతను బట్టి ఇప్పుడు ఉదాహరణకు లోకేష్ కూడా ఇచ్చారు కదా మధ్య, అవును. ఇవన్నీ కేంద్రాన్ని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చారు. రాష్ట్రం తర్వాత రంగప్రవేశం చేసింది. లేదంటే మీరు ఇలా చేయండి అని వాళ్ళు వీళ్ళకి అడ్వైస్ పంపిస్తారు. ఇవన్నీ రకరకాల ప్రోటోకాల్స్. రేపు పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకోపోతున్నాడట. అమరావతి రైతులు ఎవరికి గతంలో చూపించినటువంటి అభిమానం చూపిస్తున్నారట. కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా పూలతోటి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నారట. అమరావతి రైతులు అంత తప్పకుండా పవన్ కళ్యాణ్ మీద సంతోషకరమైన విషయం కదా. ఆయన అంతకుముందు కూడా 2014-19 మధ్యలో కూడా ఆయన అక్కడికి పర్యటించారు, వెళ్ళారు, కంచులు పెట్టి చేశారు, చేశారు. నా పుస్తకంలో ఆ ఫోటో కూడా ఉంటుంది అప్పుడు ఆయన వెళ్ళినటువంటిది. కాబట్టి మంచిది కదా, అప్పుడు కష్ట సుఖాల్లో తోడుగా నిలబడ్డాడు. కాబట్టి ఇంకోటి బీజేపీ కొంచెం మేము మద్దతు కాదు అంటూనే ఊగిసలాట్లో ఉన్నప్పుడు ఈయనైతే గట్టిగా నిలబడ్డాడు కదా. అప్పుడు కూడా ఆయన వెళ్ళింది ఏంటంటే భూమి ఇవ్వము అనే వాళ్ళ దగ్గర తీసుకోకండి అన్నదే ఆ సిద్ధాంతం మీద. ఐ థింక్ అప్పుడు ఉండవల్ల ఎవరో 1-2 చోట్ల అలా వచ్చిందని ఆ మాటకు ఆయన వెళ్ళారు. నిలబడ్డాడు కదా, ఎనివే ప్రజలతో నిలబడ్డాడు, అక్కడికి వెళ్ళాడు, కూర్చున్నాడు. మొదటిసారి నిజానికి 2014 ప్రభుత్వం వచ్చాక మొదటిసారి ప్రజలకు వెళ్ళినప్పుడు ఆయన దర్బార్ లాంటివి జరిపింది మంగళగిరి దగ్గరే. అక్కడ కూర్చొని వాళ్ళందరి ఫిర్యాదులు తీసుకొని అవన్నీ చంద్రబాబుకి చెప్పారు. ఉత్థానం ఒకటి, ఇది ఒకటి. కాబట్టి ఆ కంటిన్యూటీ ఉంది, తప్పకుండా మంచి విషయం. దాన్ని తొందరగా ఆయన ఢిల్లీలో మోదీ గారితో మాట్లాడి డబ్బులు తెప్పించి తొందరగా పూర్తి చేస్తే మనం హర్షించవచ్చు. సరే, ఒక నెల ముందు నెల